గొమొర్రా పట్టణములను వారి దుష్టత్వముగా ఉంచుటకై వాటికి నాశనమును విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనము లోతు అనే భక్తుడు మనకి కనబడతాడు ప్రియులరా. ఈయన సంగతి మనకి ఆది కాండములో మనకి స్పష్టంగా చరిత్ర వాక్య లేఖనము చేయబడింది. ప్రియమైన దేవుని సంగమ. అయితే 6వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం చదివితే, మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను ఏం చేశాడండి? భస్వము చేయటం అంటే అగ్ని చేత కాల్చివేశాడు. ముందుకు భక్తి గల వారికి భక్తిహీనులుగా వాటికి దుష్టాత్మముగా ఉంచుటకై వాటిని నాశనమునకు విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీతిమంతుడగు లోతు. నీతిమంతుడగు లోతు అని దేవుడు సాక్ష్యం చెప్పాడు. ఎవరి లోతు అంటే పిల్లరా, అబ్రహాము సహోదరుడు కుమారుడు. మనకి ఈ యొక్క చరిత్ర చెప్పాలని చాలా సమయం అయింది, కానీ బహు బాధపడ్డాడు ఈ నీతిమంతుడైన లోతు. నీతిమంతుడైన లోతు బాధపడటానికి గల కారణాలు ఏంటో కొన్ని విషయాలు మనం ఈ యొక్క కొన్ని భావాలు, అతను చేసిన తప్పులేంటో చూద్దాం ప్రియులరా. ఆయన చేసిన పొరపాట్లు 7 ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. చాలా పొరపాట్లు ఉన్నాయి, లేఖనం చేయబడినవి ఒక 7. త్వరగా ఒక్కొక్కటి 2 నిమిషాలు 3 నిమిషాలు వివరించి వాక్యాన్ని ముగిస్తాను ప్రియులరా. నీతిమంతుడైన ఎవరైనా చెప్పాలందరూ, నీతిమంతుడైన లోతు. నీతిమంతుడైన లోతు బహుగా బాధపడటానికి గల కారణాలు. నీతిమంతుడుగా ఉన్నాడు, యథార్థవంతుడుగా ఉన్నాడు, ప్రియుల దేవుని నమ్ముకున్న వ్యక్తిగా ఉన్నాడు, దేవుని మీద విశ్వాసం కలిగిన కుటుంబంగా ఉన్నాడు, దేవుని ఆరాధిస్తున్న కుటుంబంగా ఉన్న ఈ యొక్క లోతు నీతిమంతుడని దేవుని చేత సాక్ష్యం పొందుకున్న ఈ నీతిమంతుడైన లోతు బహుగా బాధపడ్డాడంట. ఎందుకు బాధపడ్డాడండి? దేవుణ్ణి నమ్ముకుంటే బాధలు ఎందుకు ఉంటాయి? ఆశీర్వాదాలు లోతులో ఉంటాయి కదా. దీవెన కలిగిన కుటుంబమే కదా, ఆశీర్వదించబడిన కుటుంబంతో కొనసాగుతూ ఉన్నాడు కదా. ఎందుకు ప్రియులరా ఈ యొక్క లోతు బహుగా బాధపడటానికి గల కారణాలు ఏంటంటే, లోతు చేసిన పొరపాట్లు కొన్ని చూద్దాం. లోతు ప్రియులరా పాలస్తీనా ప్రాంతంలో ఉన్నాడంట. పాలస్తీనా ప్రాంతము, చాలా జాగ్రత్తగా వినండి. పాలస్తీనా ప్రాంతము అంటే ఆ యొక్క పాలస్తీనా ప్రాంతంలో ప్రియులరా 3 రకాల జాతులు కలిగిన వారు నివాసం ఉన్నారు. ఎన్ని రకాల జాతులు కలిగిన వారంటే 3 రకాల జాతులు కలిగిన వారు ఉన్నారు. వారు ఎవరంటే ప్రియులరా, యూదయ వారు. మొదటిగా యూదయ వారు, రెండవదిగా ప్రియులరా సమరయ వారు, మూడవదిగా గలిలయ వారు. జాగ్రత్తగా వినండి. పాలస్తీనా అనే దేశం అనుకుందాం కాసేపు అర్థమయ్యేటట్లుగా. పాలస్తీనా దేశములో 3 ప్రాంతాలు ప్రధానమైన జాతులు గలవారు నివాసం ఉంటా ఉన్నారు. వారు ఎలాంటి వారంటే ప్రియులరా, యూదయ వారు, రెండవదిగా సమరయ వారు, మూడవ జాతి ప్రాంతం కలిగిన వారు గలిలయ ప్రాంతం కలిగిన వ్యక్తులు. అయితే ఈ 3 ప్రాంతాలు కలిగిన జనులకు ప్రియమైన వాళ్ళరా 3 స్వభావాలు కలిగిన ఈ యొక్క ప్రభావితమైనవి వారి యొక్క జీవితంలో ఉంటాయి. మొదటిది ప్రియులరా, యూదయ అంటే పర్వతాలు కొండలు కలిగిన ఉన్నతమైన స్థానము కలిగిన పరిస్థితులు ఆ యొక్క ప్రాంతంలో ఉన్నాయి. యూదయ ప్రాంతం వారు ప్రియులరా పర్వతాలు కొండలు కలిగిన ఉన్నతమైన స్థానాలు కలిగిన ప్రదేశం. రెండవది సమరయ పరిస్థితి కలిగిన వారు ప్రియులరా లోయలు గుంటలు కలిగిన ప్రదేశము. లోయలు
ఉంటాడు. మూడవది గలిలయ వారు ఏంటంటే ప్రియులరా మైదానము అంటే చదును భూమి కలిగిన పరిస్థితులు కలిగిన వారు. మా అర్థమైనయా? ఏ ప్రాంతం అన్నది? గలిలయ ప్రాంతము, లోయలు కలిగిన ప్రియులరా యూదయ సమరయ గలిలయ ప్రాంతములు ఎక్కడున్నాయని చెప్పాను? పాలస్తీనా ప్రాంతంలో ఉన్నాయి. ఈ యొక్క మూడు అనుభవాలు ఏంటంటే యూదయ ఏమో పర్వతములు కొండలు ఎత్తైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి. రెండవది లోయలు కలిగిన పరిస్థితి, గుంటలు కలిగిన పరిస్థితి ఏమో సమరయ ప్రాంతము. మూడవది గలిలయ ప్రాంతం ఏంటంటే మైదానము చదును కలిగిన భూమి కలిగిన ప్రాంత వాసులు. అయితే ఈ లోతు నీతిమంతుడైన లోతు బహుగా బాధపడడానికి గల కారణాలు తనలో ఉన్న ఒక 7 పొరపాట్లు మనం త్వరగా నేర్చుకుందాం. ఇప్పుడు ఆది కాండంలోనికి వద్దాం. లోతు యొక్క జీవితాన్ని ఒకసారి చూద్దాం. అతని జీవితంలో ఎదుర్కొన్న పొరపాట్లు, ఎందుకు నీతిమంతుడైన లోతు బహుగా బాధపడ్డాడు అంటే చూద్దాం పిల్లరా. ఆది కాండం 13వ అధ్యాయం 13వ అధ్యాయం చూడండి పిల్లరా. 11వ అధ్యాయంలో ఒకసారి లోతు యొక్క వంశం చూద్దాం. 11:27 వచ్చిన చదవండి. లోతు పేరు ఎక్కడుందో చూద్దాం. 11:27 ఆది కాండం. తెరాహు వంశావళి ఇది. తెరాహు అబ్రహామును నాహోరును ఆరాను కనెను, ఆరాను లోతును కనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులరా, ఆరాను కుమారుడైన లోతు, ఈ లోతు చేసిన పొరపాట్లు తన యొక్క జీవితంలో నీతిమంతుడైనప్పటికీ కూడా ప్రియులరా అతను ఎంతగానో బాధపడ్డాడట, బహుగా బాధపడ్డాడు. ఈ బాధపడటంలో కూడా ఎలా బాధపడ్డాడండి? బహుగా బాధపడ్డాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఎన్నోసార్లు మనం ఎంతో ఆధ్యాత్మికంగా దేవుని సన్నిధిలో విశ్వాసములో వాక్యములో ఎదుగుతున్నప్పటికీ బహుగా బాధపడవలసిన పరిస్థితులు మన జీవితాల్లో కూడా ఎదురవుతూ ఉంటాయి. అయితే ప్రియమైన వారులారా, ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే నీతిమంతుడైన లోతు ఎందుకు బహుగా బాధపడ్డాడో చూద్దాం. లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చేయక మునుపు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొనగా తూర్పుగా ప్రయాణము చేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియులరా, లోతు నీతిమంతుడైన లోతు బహుగా బాధపడటానికి గల కారణమని దేవుడు ఎందుకు లేఖనం తెలియపరిచాడంటే పేతురు ద్వారాగా లోతు జీవితంలో జరిగిన మొదటి పొరపాటు ఏంటంటే దర్శన లోపం. అబ్రహాముతో అంటాడు, అబ్రహాము లోతుతో కూడా అంటాడు, నువ్వు ఎటు వెళ్ళమంటే అటు వెళ్తాను, తూర్పుకి వెళ్ళమంటే తూర్పుకి వెళ్తాను, ఇదిగో పడమరకు వెళ్ళమంటే పడమరకు వెళ్తాను, ఉత్తరమునకు వెళ్ళమంటే ఉత్తరముకి వెళ్తాను, దక్షిణమునకు వెళ్ళమంటే దక్షిణానికి వెళతాను, 4 దిక్కుల్లో ఎటు వెళ్ళమంటే అటు వెళతాను. అబ్రహాము లోతుకి ఇచ్చాడు. ప్రియులరా, అబ్రహాము లోతుకి ఇచ్చినప్పుడు లోతు నిర్ణయం ఎలా ఉందంటే దేవుని పిల్లరా, లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యోర్దాను అనగా బైబిల్ గ్రంథంలో యోర్దాన్ అనే మాటకు అర్థం మరణము. యోర్దాన్ అనే అర్థం ఏంటంటే యోర్దాన్ అనే మాటకి మరణము, మరణ పరిస్థితులు, నశించిపోయే పరిస్థితులు, తుచ్చలమైన వాటి కొరకు, ఎదురు చూసిన వాటి కొరకు, ఇదిగో పిల్లరా నశించిపోయిన వాటి కొరకు లోతు ఎన్నుకున్న ప్రాంతం ఏంటంటే యోర్దాను. మరణము, నాశనము, కృంగుదల, దిగులు, చింత, బాధ, వేదన, కష్టాలు, శ్రమలు, ఇదిగో ప్రియులరా ఎంతో నశించిపోయే వాటిని
యోర్దాను లాంటి పరిస్థితిని నీతిమంతుడైన లోతు ఆ యొక్క ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. దర్శన లోపం. ఆశీర్వదించబడిన అబ్రహాము లోతుకి ప్రియులరా లోతుకి అవకాశం ఇచ్చాడు. నువ్వు ఎటు వెళ్ళమంటే అటు వెళ్తాను. అయితే ఇక లోతు దర్శనం, ఏ దర్శనం చూశాడంటే నశించిపోయే వాటి వైపు చూశాడు. జాగ్రత్తగా ఈ మాట వినాలి. నశించిపోయే వాటి మీద చూశాడు. కాలిపోయే ప్రాంతానికి ఎంచుకున్నాడు. నశించిపోయే దాని కొరకు ఎదురు చూశాడు, ఆశ పెట్టుకున్నాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, యోర్దాను పరిస్థితులకు వెళ్ళాడు. మనం కూడా ప్రియులరా ఈ యొక్క లోతులాగా మన జీవితం ఉందేమో. లోతు చేసిన పొరపాటు ఏముందో, తుచ్చలమైన వాటి కొరకు, శాశ్వతం కాని వాటి కొరకు, ఈ లోకంలో ఆటపాటల కొరకు, అల్లరితో కూడిన ఆటపాటల కొరకు, ఇదిగో పిల్లరా దేవుని సన్నిధిని మరిచి, దేవుని ఆశీర్వాదాలు మరిచి, దేవుని యొక్క కృపను మర్చిపోయి నశించిపోయే వాటి కొరకు ఆ యొక్క పిల్లరా లోతులాగా మనము ఏ ప్రాంతాన్ని ఎంచుకుంటున్నాం? మరణమైన వాటి యొక్క దర్శన లోపం. యోర్దాన్ని పిల్లరా నీతిమంతుడైన లోతు ఎంచుకోవడం ద్వారాగా ఏమయ్యండి, పచ్చగా ఉంది. నా గాడిదలు, నా పశు సంపదలు అన్నివి కూడా నా ప్రియమైన వాళ్ళరా మంచిగా ఉంటాయి. సొదొమ గొమొర్రా పట్టణం ఎలా కనపడిందంట లోతుకి? చెప్పాలి మీరు. ఎప్పుడు వెళ్ళలేదా సొదొమ గొమొర్రా పట్టణం గురించి? సేవకులు ఎప్పుడు చెప్పలేదా? చెప్పారా? ఏందమ్మా చెప్పారా చెప్పలేదా? ఆమె ఎలా ఉంటుందని చెప్పారు? బాగుంటుంది, చూడటానికి ఇంపుగాను, కన్నులకు ఆశ్చర్యకరంగాను, ఆశీర్వాదకరంగాను, మేలుకరంగాను, ఎంతో రమ్యమైనదిగా ఉంటుందంట. ఏంటది? సొదొమ గొమొర్రా పట్టణం. అది ఏమైందండి? దేవుడు ఏం చేశాడు? అగ్ని చేత కాల్చివేశాడు. నీతిమంతుడైన లోతు బహుగా బాధపడడానికి గల మొదటి పొరపాటు ఏంటంటే దర్శన లోపం. అంటే ఎంచుకున్న ప్రాంతం ఎలాంటిది? నాశనం అయిపోయేది. అగ్ని చేత కాల్చబడేదాన్ని ఎదురు చూసి ఆశపడి ఆ ప్రాంతంలోకి వెళ్ళడం ద్వారాగా లోతు బహుగా బాధపడ్డాడు. మొదటిది అయిపోయింది. రెండవది ప్రియులరా ఆదికాండం 13:12 వచనం. త్వరగా చెప్తాను, సమయం లేదు. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులరా, ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడమే కాదు కానీ అక్కడికి వెళ్ళి ఏం వేశాడు? గుడారం వేశాడు. అంటే చూడండి, అక్కడికి వెళ్ళడమే పొరపాటు. అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? ఇంక మళ్ళీ గుడారం వేసుకున్నాడు. అది ఎప్పుడు కాలిపోయిందో తెలియదు. దేవుడు ఆల్రెడీ లేఖనాల ద్వారాగా అబ్రహాము ద్వారా కూడా మాట్లాడుతూ వచ్చాడు. సొదొమ గొమొర్రా పట్టణం ఎలాంటిదంటే భయంకరమైన పాపము, వాయు వరసలు లేకుండా వివాహాలు, భయంకరమైన వ్యభిచారం, భయంకరమైన ఆచార కట్టుబాట్లు, భయంకరమైన పాపం ఏర్పాటు చేస్తూ ఉంది. ఏ పట్టణములో అంటే సొదొమ గొమొర్రా పట్టణం, నాశనమయ్యే పట్టణం. ఆ పట్టణములో, ఆ ప్రాంతంలో వెళ్ళడమే కాదు, ఎంచుకోవటమే కాదు, అక్కడ ఉండడానికి గుడారం కూడా వేసుకున్నాడు. గుడారం వేసుకున్నాడు ప్రియులరా. సొదొమ గొమొర్రా పట్టణము దగ్గర గుడారం వేశాడు. అదే లోతు, నీతిమంతుడైన లోతు బహుగా బాధపడ్డాడు. నీతిమంతుడే కానీ ఎక్కడేశాడు? నశించిపోయే దాని దగ్గర గుడారం వేస్తున్నాడు. మన గుడారాలు ఎక్కడ ఉంటున్నాయి? మన పరిస్థితులు ఎలా ఉంటున్నాయి? అమ్మా ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ వెళ్ళకూడదు, నిలిచే స్థలము కాదు, ఉండే స్థలము కాదు, ఇక్కడ మనము నివాసం ఉండకూడదు, ఇక్కడ మనము దేవుడికి అవమానకరంగా మనం కలిగించే పరిస్థితి అవుతుంది. దేవుడు దుఃఖపడతాడు, కోపపడతాడు, దేవుడు మనకి శ్రమకు అప్పగిస్తాడు. వెళ్ళవద్దంటే అక్కడికే వెళ్తాం, అక్కడే గుడారం వేస్తాం, అక్కడే సమయాన్ని గడుపుతాం. దేవుని సన్నిధిని విడిచిపెట్టి పెళ్ళిళ్ళకి, దినాలకి, తద్దినాలకి అన్నిటికీ పరిగెత్తుతారు. ఎప్పుడు ఆదివారం వస్తాయి అన్ని, మిగిలిన రోజు పెట్టుకోరు. నీతిమంతుడే కానీ బహుగా బాధపడ్డాడంట. ఎవరైనా నీతిమంతుడి పేరు రాటువంటి సామాన్య విషయమా? ఎంత నీతిగా జీవించుంటాడు. అటువంటి నీతిమంతుడు బహుగా బాధపడతాం కూడా కొద్దిగా బాధపడలా, బహుగా బాధపడ్డాడు. అటువంటి పరిస్థితి రావడానికి గల కారణం ఏంటంటే మొదటిగా దైవ దర్శనం.
ఎంచుకున్న ప్రాంతము చాలా తప్పు, చాలా నశించిపోయేది. రెండవది ప్రియులరా, ఎలాంటి పరిస్థితి అంటే ఇది గుడారం వేసుకున్నాడు అంటే ఆత్మీయ అనుభవాలన్నీ ఏమైపోయినాయి నాశనమయ్యే పరిస్థితిలోకి వెళ్ళిపోయాయి. మనం కూర్చుంటున్న ఆ స్థలాలు, వెళుతున్న స్థలాలు, మాట్లాడుతున్న మాటలు, చూస్తున్న చూపులు, ఇదిగో నడుస్తున్న ప్రవర్తన, మనం వెళుతున్న చోటులు, స్థలములన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండకపోతే, ఎంచుకోకపోతే, నిలవకపోతే, మనము జ్ఞానము మనకు లేకపోతే ఏమవుతుందంటే మనం ఎంచుకున్న ప్రాంతం తప్పు అయిపోయింది, మనం ఉంటున్న స్థలం తప్పు అయిపోయింది. వీటి ద్వారాగా వస్తున్న శ్రమలను బట్టి బహుగా కన్నీటి ప్రార్థన ఎంత చేసుకున్నా, ఎంత దేవుని సన్నిధిలో ఉన్నా బహుగా బాధపడవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవది పిల్లల చూద్దాం, 14వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. 14:12. సొదొమలో కాపురం ఉండెను కనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా. దేవునికి స్తోత్రం. చాలమ్మా చూడండి, ఇక్కడ లోతు, నీతిమంతుడైన లోతు బహుగా బాధపడటానికి చేసిన మూడవ కారణం ఏంటంటే ప్రియులరా, సొదొమ గుడారం దగ్గర గుడారం వేసుకున్న వ్యక్తి ఏం చేశాడంటే కాపురం ఉంటుండగా శత్రువులు వచ్చి కలిగి ఉన్నదాన్ని మొత్తాన్ని ఎత్తుకొని పోయాడు. కలిగి ఉన్న ఆస్తి అంతా కూడా ఎత్తుకొని పోయారు. కలిగి ఉన్నదంతటిని కూడా అప్రియమైన వాళ్ళరా, లోతుకి ఉన్నదంతా ఆస్తి అంతా కూడా ఏమైందండి? శత్రువులు తీసుకెళ్ళిపోయారు. దొంగతనం జరిగిపోయింది. ఎంత భయంకరమైన పరిస్థితిలోకి లోతు వెళ్ళిపోయాడో చూడండి. లోతు జీవితం బహుగా బాధపడటానికి గల కారణం ఏంటంటే దుఃఖాక్రాంతుడైపోయాడు, పశ్చాత్తాప్తుడైపోయాడు. ఎందుకయ్యాడంటే పిల్లరా, లోతు ఏం చేశాడండి? వేసుకున్న గుడారం దగ్గర నివాసం ఉంటుండగా, కాపురము ఉంటుండగా శత్రువులు వచ్చి గొర్రెలు, మేకలు, పశు సంపదలు, ధన సంపద అంతా కూడా కలిగిన దాన్ని అంతటిని శత్రువులు ఎత్తుకొని వెళ్ళిపోయారు. పోగొట్టుకున్నాడు పిల్లరా, కలిగిన దానిని పోగొట్టుకుంటున్నాడు. కలిగిన దానిని పోగొట్టుకున్నాడు లోతు. చేసిన పొరపాటును బట్టి పిల్లరా, లోతు ఎంతగానో బహుగా బాధపడ్డాడు. 4వది చూద్దాం పిల్లరా, ఆదికాండం 19వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండం 19వ అధ్యాయం. లోతు సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియురా, సొదొమ గుమొర్ర పట్టణాన్ని మరి లోతు ఎంచుకున్న లోతు మళ్ళా చేసిన పొరపాటు ఏంటంటే దాని దగ్గర గుడారం వేశాడు. గుడారం వేసిన లోతు కలిగిన దాన్ని శత్రువులు పట్టుకొని పోయారు. కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని వారు దోచుకొని వెళ్ళినప్పుడు ఆ గుడారం దగ్గర గవిని దగ్గర ఉన్నాడంట. గవిని దగ్గర కూర్చొని ఉన్నాడు. లోతు చేసిన మరొక పొరపాటు ఏంటంటే గవిని దగ్గర కూర్చున్నాడు. ఏ గవినిది? నాశనం అయిపోయే దాని దగ్గర కూర్చున్నాడండి. ఆ గవిని అంటే ఏమంటారండి? చెప్పండి మీరు, గవిని అంటే ఏంది? దానికి అర్థం ఏంది చెప్పండి, మీకు తెలిసిన మాటలే చెప్పండి. గవిని అనగా ఊరి చివరైద్దా, ఊరి ప్రారంభం అయిద్దా? చెప్పండి. ఊరి చివరేనా? కరెక్టేనా? అనుమానంగా చెప్పకండి. దేవుని స్తోత్రం. లోతు సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉన్నాడంట. గవిని దగ్గర, ప్రారంభం దగ్గర. ప్రారంభం గవిని అంటే ఆ గవిని దగ్గర కూర్చొని ఉన్నాడు. కూర్చున్న ప్రదేశం మంచి స్థలమైనది కాదు. నశించిపోయే వాటి మీద ఆధారపడి ఉన్నాడు. మన జీవితంలో కూడా నా ప్రియమైన వాళ్ళరా, ఏ స్థలాల దగ్గర మనం కూర్చొని ఉంటున్నాం, బహుగా బాధపడవలసిన పరిస్థితి చాలా మన జీవితాలు ఎదురవుతూ ఉంటాయి. బహుగా బాధపడవలసిన పరిస్థితి. తప్పులని మనం చేస్తాం. తీసుకెళ్లి తప్పులు ఎవరి మీద వేస్తామంటే మొదటిగా దేవుడి మీద వేస్తాం, రెండవది సేవకుడి మీద వేస్తాం. దేని మీద వేస్తాం? ఫస్ట్ దేవుడి మీద వేస్తాం, రెండవది దేవుడిని ఏమంటాం? ఏం చేశాడు దేవుడు? నా ప్రార్థన ఆలకెచ్చట్లేదని దేవుడి మీద నేరం వేస్తాం. రెండోది ఏమంటాం అంటే పాస్టర్ గారు నాకు అంత ప్రార్థన చేయట్లేదు, అది ఆమెకు బాగా చేస్తున్నాడు, ఆయనకి బాగా చేస్తున్నాడు, వాళ్ళ ఇంటికి బాగా చేస్తున్నాడు, ఇంటికి బాగా చేస్తున్నాడు. నేరాలు ఎవరికి?
ఇద్దరి మీదకి, దేవుని మీదకి, సేవకుడి మీదకి. చూడండి, గవిని యొద్ద ఉన్న ప్లేస్లో, స్థలంలో, ఉండవలసిన నశించిపోయే స్థలంలో ప్రియులరా లోతు గవిని యొద్ద కూర్చొని ఉన్నాడంట. మనము కూడా ప్రియుల అన్ని జనుల సహవాసం మనము ఉండకూడదు. చూడండి, కీర్తన భాగం 106:35 చదువుకుందాం. గవిని అంటే కాలువల కట్టల మధ్య, చెట్లలో, పుట్లలో, కొట్లు కాడ, టీ కొట్లు కాడ, వాటి కాడ, వీటి కాడ, తుచ్చలమైన వాటి కొరకు వాటి కాడ కూర్చొని ఏం చేస్తారు చూడండి. దావీదు కీర్తన అంటున్నాడు 106:35 చదువు ఒకసారి. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి, వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి. అమ్మో, ఈ మాట చదివి నాకు చాలా భయం వేసింది. నాకు అన్ని జనులు చేసిన వారు ఆచార కట్టుబాట్లు అన్నీ ఏం చేశారండి? అమ్మ ఏడాడుండాలి పాత్ర పోయే ఊళ్ళో ఏ గొట్టో తప్ప కొబ్బరికాయ రాసుకో, కొద్దిగా పసుపు ఏముంది, ఇంటికెళ్ళి నాకు బాగా సబ్బెట్టి రుద్దు కాలు, ఏందది పసుపు కనపడకుండా, కుంకం పెట్టుకో. ఏందనుకున్నా ఏం కార్యక్రమం అనుకుంటున్నది? ఎవరున్న పాతకి వెళ్ళి ఎవరు లేరమ్మా? ఎవరు లేరు, పాస్టర్ గారు లేరు, దేవుని బిడ్డలేరు, ఎవరు లేరు అని చాలామంది భక్తులు చేసే పొరపాట్లు. ఆడకు పోయొచ్చి ఎవరు వెళ్ళకుండా మెలకుండా తెల్లని వస్తారు, తెల్లని వస్త్రం వేసుకుని ఆదివారం మందిరానికి వచ్చి కూకొని ఏడుస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇంటికి వెళ్ళగానే తగులు, గొడవలు, సమస్యలు, రోగాలు దేనికి వచ్చినాయి? దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్యజనులతో కలిసి వారి ఆచార కట్టుబాట్లు పాలు పంపులు పొంది ప్రియులరా అవన్నీ ఏం చేశారంటే వీళ్ళు నేర్చుకున్నారు. నేర్చుకొని వారికి ఏమైంది? ఊరై కూర్చున్నాయి. అంటే ఆత్మీయ జీవితం ఏమైపోయింది? ఇక్కడ దిగజారిపోయిన పరిస్థితి. అన్ని జనులతో సహవాసము చేయకూడదు. అన్ని జనులతో సహవాసం చేశాడు ఈ లోతు, బహుగా బాధపడ్డాడు. 6వది ఆదికాండం 19:16 అయిపోయింది సమయం. ఆదికాండం 19:16 6వ పొరపాటు 19:16. అతడు తడవు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట ఉంచి ఏం చేశాడండి? తడవు చేశాడు. నీతిమంతుడైన లోతు బహుగా బాధపడడానికి గల కారణం ఏంటంటే తడవు చేయుట, ఆలస్యం చేయుట. దేవుని సన్నిధికి చేయటం ఆలస్యం, దేవునికి ప్రార్థనకు వెళ్ళడం ఆలస్యం, అన్ని విషయాల్లో తడవు 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 తడవు, ఆలస్యం 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 ఆలస్యం. పెద్దోళ్ళు ఏమంటారండి? ఈ సామెత తెలియదా మీకు? ఆలస్యం ఏమైంది? అమృతం అవదు. అదేదో ఎవరు పనికి మాలోడు అని ఉంటాడు. ఆలస్యం అమృతం ఎట్ట అయిద్దండి? ఆలస్యం విషమే అయిద్ది. మధ్యలో అదేదో వేసారు, తిరమాది గింజలో వేసినట్టుగా. ఆలస్యం అమృతం అవ్వదు. ఎట్టయితే ఆలస్యం అమృతం? ఆలస్యం మేలైద్దా? మేలయ్యి మళ్ళీ విషం అయిద్దా? ఎట్టయితే అవ్వదు. ఆలస్యం విషమైంది. తడవు చేశాడు. సొదొమ గొమొర్ర పట్టణం అగ్నిగంధం గురించి చేత కాల్చబడుతుంటే తన కుమార్తెల్ని మరి భార్యను వెంట పెట్టుకొని తీసుకువెళ్తుంటే తడవు చేశాడు. దోత వచ్చి కనికరించింది. మనం ఏ విషయాల్లో తడవు చేస్తున్నాం? దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని సన్నిధిని స్తుతించే విషయంలో, ఆరాధన చేసే విషయంలో, మరి క్రమ కోడికల్లో, దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థించే విషయంలో తడవు చేయకూడదు. ఆత్మ అంటది లోపల, దేవుడిచ్చిన ఆత్మ అంటది ప్రార్థన చేసుకో, సమయం అయింది, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో, ఉపవాసం ఉండు, దేవుని మందిరానికి వెళ్ళు, ఆరాధన జరుగుతుంది వెళ్ళు, ఉపవాస ప్రార్థన జరుగుతుంది వెళ్ళు వెళ్ళు అంటే ఆత్మ లోపల మా శరీరం అంటది ఏమి వెళ్తావు? పోగులు పద్దాలు పని చేసుకుని వచ్చావు, పోగులు పద్దాలు ఏడ కష్టపడతావు, ఏమి వెళ్తావులే, కూర్చో, పొనుకో, శ్రాంతి తీసుకో. ప్రభువానికి స్తోత్రం. నాకు ఆత్మలు నాయన నిద్రకి పరిశుద్ధుడైన తండ్రి, నన్ను, నా భర్తని, నా భార్యని, అయ్యా నా పిల్లల్ని మీరు దీవించయ్యా, యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఏమైంది ఇది? ప్రార్థన ఏం చేసిందంటే తడవు చేసింది, ఆలస్యం చేసింది. అంటే అప్పుడు దాకా ఎన్నో విస్తారమైన పని పెట్టుకుంది, ఉత్తమమైన మార్గాన్ని ఎంచుకుంది ఒక ఆమె. ఎవరామా?
చెప్పాలి మీరు. ఉత్తమమైన మార్గాన్ని ఎంచుకున్న ఒక స్త్రీ, విస్తారమైన పనులు పెట్టుకొని ఆలస్యం చేసిన ఒక స్త్రీ ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఎవరు వాళ్ళు? ఏంది మర్చిపోయారా? ఎవరండి? మార్తా, మరియా. మరియేమో యేసు పాదాల దగ్గర ఏం చేస్తుంది? ఆయన బోధ అంటుంది. మార్తేమో విస్తారమైన పనులు పెట్టుకుంది. ప్రభువా నీకు చింతలేదా నేను ఈ రకంగా పనులు చేస్తుంటే? చాలా మంది కూడా అంటా ఉంటారు, ఏంది నేను ఎంత పనులు చేస్తుంటే మందిరానికి వెళ్ళాలైతే ఎవరు పెట్టుకోమన్నారు నిన్ను? కనుక ప్రియులారా ఆలస్యం చేశాడు లోతు, అందుకే బహుగా బాధపడ్డాడు. చివరిగా 19:33 ఆదికాండం, ఈ మాట చదువుకొని వాక్య భాగాన్ని ముగించుకుందాం. అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో చేయించను గాని ఆమె ఎప్పుడు లేచిపోయిన అతనికి తెలియలేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సొదొమ పట్టణము లోతు కుటుంబంలో జరిగిన భయంకరమైన పొరపాటు ఏంటంటే ఆఖరి మాట వ్యభిచారం. పాపానికి అవకాశం ఇచ్చేశాడు లోతు. భయంకరమైన పాపములోకి, శాపములోనికి, భయంకరమైన ప్రియుల మద్యపానములోనికి, త్రాగుడు వ్యసనంలోనికి, చీకటిలోకి, సాతాను యొక్క ఉచ్చులలోకి తన జీవితం ఏమైపోయింది? లోతు జీవితం పడిపోయింది ప్రియుల. కాబట్టి ఇక ఉదయకాల సమయంలో నీతిమంతుడైన లోతు బహుగా బాధపడటానికి గల కారణం ఏంటంటే ప్రియులరా, ఉన్నతంగా ఆశీర్వదించాడు దేవుడు, కానీ లోతులో ఉన్న ఆ యొక్క పొరపాట్లు 7. మొదటిది దర్శన లోపం. రెండవది ప్రియులరా, రెండవది ఏమైంది? రెండో అనుభవం ఏంటి? నశించిపోయే వాడి దగ్గర గుడారం వేసుకున్నాడు. మూడవది ప్రియులరా ఏమైపోయిందంటే కలిగిన దానిని పోగొట్టుకున్నాడు. ప్రియులరా చూడండి, నాలుగవది గుడారం దగ్గర గవిని దగ్గర కూర్చొని ఉన్నాడు. ఐదవది ప్రియులరా చూడండి అన్ని జనులతో సహవాసం చేశాడు. ఆరవది తడవు చేశాడు. ఏడవది పాపానికి అవకాశం చేశాడు. కాబట్టి ప్రియులరా నీతిమంతులుగా యథార్థంగా మనం ప్రార్థన చేసుకుంటున్నాం, ప్రార్థనలో కొనసాగుతూ ఉన్నాం, దేవుని మార్గంలో నడుస్తూనే ఉన్నాం, నమ్మకంగా యథార్థంగానే ఉన్నాం. కానీ ఎన్నో కార్యాలు, పొరపాట్లు లోతు జీవితం లాగా మన జీవితంలో పొరపాట్లు ఉన్నాయేమో ఈ ఉదయకాల సమయంలో సరి చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యమును దీవించి నడిపించును గాక, వినికిడిలో భద్రపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు. క్లుప్త ప్రార్థన వాక్య భాగం కొరకు ప్రార్థన చేయండి. వర్తమానం